యూరికా నలుగురు మంది పిల్లగాలని పొద్దుగాల ఆట కొట్టే నేను ఆడుకోవాలి విన్నారా. వాళ్ళ గురించి నేను ఎట్లా బతకాలి, ఏం చేయాలి అన్నీ కూడా నేను ఆలోచించి మీకు రోజు చెప్తున్నాను. నేను రోజుకు 200, 150 రూపాయలు వస్తున్నాయి. నా బతికెట్లా సార్, నేను డీజిల్ ఏం పోసుకోవాలి, నేను కథ ఏం చేయాలి, నేను ఏం చేయాలి సార్ మీరే చెప్పుర్రి. దాని గురించి మీరు ఆలోచించి చెప్పుర్రి. నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాల మనిషిని నేను. ఇప్పుడు ఎట్లా బతకాలి సార్ మీరే ఆలోచించి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టి మొక్కుతున్నా. మీకు మా బతుకు గురించి కొద్దిగా ఆలోచించుర్రి. సీఎం గారికి కోరుతున్నాం. సంవత్సరం అయింది మౌనంగా ఉన్నాం, ఓపికతోటి ఉన్నాం. మేము ఏం చెప్తలేము. ఎప్పటిదాకా ఇట్లనే మౌనంగా ఉండాలా, ఎప్పటిదాకా మేము ఇట్లనే ఉండాలా? మాకు ఏం న్యాయం జరపరా? సంవత్సరం అయింది. మీరు ఎక్కడ కూడా ఏ సభలో కూడా అసెంబ్లీలో కూడా మీరు చర్చలు తీసుకుంటారు ఆటోల గురించి. ఓన్లీ హైదరాబాద్ మట్టుకు నిన్న ఒక మాట చెప్పారు, ఏమని, డీజిల్ ఆటోలు రింగ్ రోడ్ అవతల పెట్టేద్దామని. మిగతా పల్లెటూళ్ళలో నడిపే ఆటో వాళ్ళకి పరిస్థితి ఏంటిది? మేము ఎట్లా ఉంటున్నామని మా గురించి మీరు ఏం పట్టించుకోరా? ఎన్ని రోజుల దాకా ఓపిక పట్టాలా? మీరు ఉపవాసంగా ఒక 8 రోజులు నైట్లో రాత్రి భోజనం చేయకుండా ఉంటే మీకు తెలుస్తుంది ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటిది. 8,000 కట్టేది ఉన్నది నెలకు. మేము ఎట్లా బతుకుతున్నాం? మీరు పట్టించుకోరా? ఎన్ని రోజులు చూడాలా? రవాణా శాఖ మంత్రి కూడా ఏం సపోర్ట్ చేస్తలేవు, మౌనంగా ఉన్నారు. ఇవాళ బంద్ ఉన్నది అనగా రాత్రి పొద్దుకి మీరు ఆదేశాలు జారీ చేస్తున్నారు, వాయిదాలు చేస్తున్నారు. ఇది ఎప్పటిదాకా సార్? మీరు ఎప్పటిదాకా ఓపిక పట్టాలా? రాష్ట్రం మొత్తం మీరు ఎంతమందికి అన్యాయం చేశారు? మీకు ఏర్పడతలేదా? మేము ఎప్పటిదాకా ఉండాలి ఇట్లానే? మీకు ఎవరు అడిగారు సార్ ఫ్రీ బస్ చేయమని? ఫ్రీ బస్ చేసినందుకు ఎంతమందికి ఎఫర్ట్ పడ్డది మీకు తెలుసా? ఏమన్నా మండల లెవెల్ గిరాకులు లేవు. అరటి పండ్లు కిరాణ్ దుకాణం షాప్లకు, బట్టల షాప్లకు ఎక్కడ కూడా గిరాకీ లేదు. అందరు సిటీకి పోతారు, ఆడికి వెళ్ళి తెచ్చుకుంటారు. మొత్తం మార్కెట్ పడిపోయింది. మీ ఆదేశం చేయబట్టి, మీ ఒక్కటే డిసిషన్ చేయబట్టి ఫ్రీ బస్ గురించి. మా గురించి ఏం పట్టించుకోరా? ఆటో వాళ్ళకు ఏం చెప్పకుండానే ఎన్ని రోజులు సంవత్సరం అయింది మౌనంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చెప్పొద్దా? ఎట్లా సార్ మీరు ఆలోచిస్తలేరు ఆటో వాళ్ళ గురించి? మా కడుపు మీద కొట్టేసి మీరు మా సమస్యకు పరిష్కారం చేయరా? ఎప్పటిదాకా ఇట్లానే ఉండాలి మేము? సంవత్సరం అయింది సార్. సంవత్సరం దాకా మీరు నోటి మీద మాట్లాడలేదు ఆటో వాళ్ళది. మీరు పేదవాళ్ళకి ఏం చేశారు? ఉన్న వాళ్ళకి ఒక మహిళ 1,50,000 జీతం ఉన్న మహిళ తెలంగాణ మొత్తం తిరుగుతుంది, 300 కిలోమీటర్, 400 కిలోమీటర్. ఇది న్యాయమా? పేదవాడు ఎక్కడ ఉన్నాడు? పేదవాడుగా ఉండాలన్నా? ఉన్నోడే తిరగాలన్నా? ఏంటి సార్ ఇది? మా కడుపు మీద కొట్టేసారు కదా మీరు. ఎప్పటిదాకా ఇట్లానే ఉండాలా మిమ్మల్ని? మేము ఎట్లా మారాలి? ఇక మేము ఏం చేయాలా? మాకు పరిష్కారం చెప్పుర్రి. మేము ఏం చేయాలా? పొద్దుగాల పడితే పొద్దుగా వరకు సీరియల్ తగ్గుతలేదు. 50 ఆటోలు ఉన్నాయి, ఒక్కొక్క అడ్డ మీద ఒక్క సీరియల్ తగ్గుతలేదు. మేము ఎట్లా ఉండాలా? మళ్ళీ మేము ఏం చేయాలా? మీరు చెప్పుర్రి, మా పరిష్కారం చెప్పుర్రి. మేము ఆటో వాళ్ళం ఏం చేయాలా? మీరు మాకు ఏమైనా పని చూపించారు? మా ఆటోలు తీసుకోర్రి. మాకు ఏమైనా పని చూపించారు? మీరు ఏది లేకుండా మీరు గద్దె మీద కూర్చున్నారు కదా. మా గురించి ఏం పట్టించుకోరా? మేము ఓట్లు కావాలని మీకు 6 నెలల నుంచి కష్టపడి ఒక్కొక్క మనిషిని క్యాన్సిల్ చేసి రావాలా, మార్పు రావాలా, కాంగ్రెస్ రావాలా అంటే ఇదేనా మీరు మాకు ఇచ్చింది? కనుక ఇదేనా మీకు ఇచ్చింది మాకు? ఏంటిది? ఇదేనా? ఇది ఎట్లా? మేము ఉన్నోళ్ళే తిరుగుతుండే కదా సార్. పేదవాడు ఎవరు తిరుగుతుండే? అరే ఒక 100 కిలోమీటర్ పెట్టేది ఉండే, పేదవానికి ఇచ్చేది ఉండే, లేదా 50 సంవత్సరాల వయసుకు మించిన వానికి ఇచ్చేది ఉండే. మీరు ప్రతి ఒక్కళ్ళకు పెట్టేసిరు. ఇది తెలంగాణ మొత్తం పెట్టేసిరు. మాకు తెలుసు మీరు మేనిఫెస్టోలా పెట్టిర్రు. ఏదో ఒకటి పల్లెటూరు ఉంటుంది కావచ్చు అనుకున్నాం, కానీ ఇట్లా కాదు కదా. అరే ఎన్ని రోజులు సార్, ఇన్ని రోజులు ఇట్లా పోతే బాధ అనిపిస్తుంది. పైసలు లేకపోతే మీరు ఆలోచించారు? ఒక్కసారి మీరు ఆలోచించారు మా గురించి? మా కుటుంబాలకి ఎట్లా పోషించుకోవాలా? మేము ఆటో నడుస్తేనే కదా సార్. మీరు ఫ్రీ కరెంట్ పెట్టిర్రు. ఒక్కరోజు టార్గెట్ మాది ఫ్రీ మీరు కరెంట్ బిల్ పెట్టిరు కదా. మేము ఒక్కరోజు సంపాదించే టార్గెట్లో ఫ్రీ మీ బిల్లు వెళ్ళిపోతుంది. మిగతా 29 రోజులు మేము పండుకోవాలి. ఎందుకంటే ఏం చేయాలా? ప్రతి దానికి రేటు పెరిగింది. ఎట్లా చేయాలా చెప్పురు? మీరే చెప్పురు. మా సమస్యలకు పరిష్కారం చేయాలా సార్? ఖచ్చితంగా. సంవత్సరం అయింది, మేము మీకు ఏం కొడతలేము. ఫ్రీ బస్సు రద్దు చేసేది మాకు ఏం అవసరమే లేదు. 12,000, 10,000, 20,000. మీరు సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు, రోజుకి 33 రూపాయలు మీరు ఇచ్చేపించింది. మేము మా పిల్లలకు బేకరీకి తీసుకుపోయినా, ఇక్కడ దుకాణం తీసుకుని 50 రూపాయలు తినేస్తారు ఈ రోజులలో. మీకు కూడా తెలిసే ఉంటుంది అది. మళ్ళీ మేము 33 రూపాయలు తీసుకునేందుకు ఆటో ఉన్నాం. అసలు అప్పులు చేస్తావు, ఎట్లా చేస్తావు? ఫైనాన్స్ వాళ్ళు పాపం మాకు ఇస్తున్నారు. మేము ఎట్లనో జీవితం సంక్రమించుకుంటున్నాం, నడుపుతున్నాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు వెనక ఓడిపోవాలా? ఇంత అభివృద్ధి చెందే ఈ కాలంలో కూడా మీ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఇన్ని రోజులు మా ప్రభుత్వం అని చెప్పినా నేను, కానీ ఇప్పుడు నాకు ఆ మనసులో లేదు. మన ప్రభుత్వం చెప్పడానికే నాకు కూడా మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇంకా పోయిన ప్రభుత్వమే మంచిగా ఉండే అన్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కష్టపడి మా కాళ్ళ మీద మేము గుడ్డలు కొట్టుకున్నట్టు అనిపిస్తుంది మాకు. ఇంకేం చేయాలి? ఇక ఇదే మాట చెప్పాలనిపిస్తుంది నాకైతే, తెలుసా?